హాయ్ అండి, ఈరోజు సూజీ రవ్వ కస్టర్డ్ బర్ఫీ అయితే చేయబోతున్నాను. అది ఎలాగనేది చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కప్పున్నర వాటర్ వేసుకొని కప్పు షుగర్ వేసుకొని పంచదార కరిగే వరకు కరిగించుకున్నాను. మరొక గిన్నెలో 2 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలు వేసి ఉండలు లేకుండా అయితే కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న వాటర్ని ఇందులో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత తిక్కిగా వస్తుంది, పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, కస్టర్డ్ మిశ్రమం కూడా వేసుకొని ఒక స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా ఉడికించుకొని తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత దించేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమం అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ అయితే ఉంచుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే బర్ఫీ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. మంచి టేస్టీగా ఉన్న బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్